Hi students, welcome to Civil Index. This is our 39th video lecture. ఈ వీడియో లెక్చర్లో నేను సీపేజ్ త్రూ సాయిల్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ పార్ట్ 2 కవర్స్ క్విక్ శాండ్ కండిషన్, రీజన్స్ అండ్ రెమెడీస్. సో ఈ టోటల్ కాన్సెప్ట్ మీద మీకు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ప్రీవియస్ ఏడబ్ల్యూ కలిపి 20+ క్వశ్చన్స్ వచ్చాయి. 20+ క్వశ్చన్స్ వచ్చాయి. So this is very very important and interesting too. Okay. So before going to first question, just recall our knowledge of part 1 of seepage through soil. This is the upward flow condition. So in this upward flow condition, this is a head loss h ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయింది, right? Next, for this setup, if you calculate total stress, pore water pressure and effective stress, these values are respectively these. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే ఎఫెక్టివ్ స్ట్రెస్ సిగ్మా డాష్ ఈజ్ ఈక్వల్ టు సబ్మర్జ్డ్ వెయిట్ ఆర్ ప్రెషర్ మైనస్ సీపేజ్ ప్రెషర్, రైట్? మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ చాప్టర్ నుంచి నేర్చుకున్నాము. సబ్మర్జ్డ్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ గామా డాష్ ఆఫ్ జెడ్ అండ్ సీపేజ్ ప్రెషర్ చాప్టర్ అంటే పార్ట్ 1 లో ఏం నేర్చుకున్నాము? గామా డబ్ల్యూ హెచ్. వాట్ ఈస్ హెచ్? అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మధ్యలో ఉండే వాటర్ లెవెల్ డిఫరెన్స్, రైట్? సో గామా డాష్ ఆఫ్ జెడ్. సో దీన్ని మీరు ఇంకా ఇలా కూడా రాయొచ్చు, సిగ్మా total minus buoyancy. So total is nothing but gamma sat z, buoyancy is nothing but gamma w z, so which is gamma dash z minus of gamma w h, right? This is the effective stress calculation. In part 1 we saw this. So ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నౌ ఎంటర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ నెంబర్ 1. దిస్ ఇస్ ఈఎస్సి క్వశ్చన్. డోంట్ థింక్ దట్ ఈఎస్సి క్వశ్చన్స్ మాకు రావు అని. బై డిఫాల్ట్ గా స్టేట్మెంట్స్ తీసుకొని 1 క్వశ్చన్ గా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ రావచ్చు, ఏడబ్ల్యూఏ పార్ట్ ఆఫ్ లో రావచ్చు. సో see the question. Consider the following statements. Quicksand is not a type of sand, but it is a condition of arising in a sand mass. Sand mass లో వచ్చే ఒక టైప్ ఆఫ్ కండిషన్ ని ఏమంటాము అంటే క్విక్ శాండ్ అంటాము అని చెప్పాడు. నెక్స్ట్, when the upward seepage pressure becomes equal to the seepage pressure, upward seepage become equal to the pressure due to submerged weight of soil, the effective pressure becomes 0. Okay, right? So now see this setup. ఈ సెటప్ లో ఏమవుతుందంటే సిగ్మా డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా డాష్ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ హెచ్. ఇదేంటి? సబ్మర్జ్డ్ వెయిట్ ప్రెషర్ మైనస్ వాట్ ఈస్ దిస్? ఇదేంటి? సీపేజ్ ప్రెషర్ కదా, సీపేజ్ ప్రెషర్. ఎప్పుడైనా మనకు న్యాచురల్ గా ఇలాంటి కండిషన్స్ అక్కరే ఈ రెండు ఈక్వల్ గా అయినప్పుడు, ఫర్ సపోజ్ ఇది 30 ఆర్ ఇది 100 అయినప్పుడు ఏమవుతుంది? ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0కి ఈక్వల్ గా ఉన్నప్పుడు అక్కడ సాయిల్ అనేది ఎలాంటి లోడ్ ని బేర్ చేయదు అని మీనింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు క్విక్ శాండ్ ఎరేజ్ అవుతుంది. క్విక్ శాండ్ కండిషన్. వాట్ ఈస్ మీన్ బై క్విక్ శాండ్? ఇన్ అప్వర్డ్ సీపేజ్ effective stress becomes zero. That type of condition called as quicksand condition or boiling condition. దీన్ని ఇంకేమంటారు?
బాయిలింగ్ కండిషన్ అంటారు. సో దీన్నే మనం తెలుగులో ఊబి అంటాం. ఊబి. ఓకే, ఊబికి మనము అక్కడ వెళ్ళి నిల్చోగానే ఆటోమేటిక్ గా ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 ఉండడం వల్ల, సో ఇది మీరు అనుకోండి, ఇది ఆ సాయిల్ యొక్క టాప్ సర్ఫేస్. సో మీరు ఎప్పుడైతే అక్కడ వెళ్ళి నిల్చుంటారో ఆటోమేటిక్ గా ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 ఉండడం వల్ల మీ లోడ్ అనేది గ్రెయిన్ టు గ్రెయిన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల, మీకు ఎలాంటి రెసిస్టెన్స్ రాకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆ ఊబీ సెక్షన్ లో ఉన్న మీరు మునిగిపోతూ ఉంటారు. సో ఎక్కడ వరకు మునిగిపోతారంటే ఆల్మోస్ట్ నెక్ పొజిషన్ వరకు మునిగిపోతారు. సో ఇఫ్ యూ ట్రై టు ఓవర్కమ్ ఫ్రమ్ దట్ క్విక్ శాండ్ కండిషన్, ఆ క్విక్ శాండ్ కండిషన్ నుంచి మీరు రావడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే మీరు ఇంకా లోపలికి, అంటే మీ నెక్ పోర్షన్ నుంచి కిందికి కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, సో అలా కాకుండా మీరు అలాగే స్టాండ్ అయ్యి హెల్ప్ కోసం చూస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్. సో క్విక్ శాండ్ కండిషన్ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అవడం. ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అవడం. అసలు క్విక్ శాండ్ కండిషన్ ఎందుకు వచ్చింది? క్విక్ శాండ్ కండిషన్ రీజన్స్ చెప్పండి. సో క్విక్ శాండ్ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక హైడ్రాలిక్ కండిషన్. అంటే వాటర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండడం వల్ల మనకు వచ్చింది హైడ్రాలిక్ కండిషన్. సో హైడ్రాలిక్ కండిషన్ విచ్ ఇస్ డ్యూ టు అప్వర్డ్ సీపేజ్. సో దీన్ని ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు? కాజింగ్. ఎవరు కాజ్ చేస్తున్నారు? గామా డబ్ల్యూహెచ్. వీళ్ళే కదండి, వీళ్ళే కదా మన ఎఫెక్టివ్ స్ట్రెస్ ని సున్నా చేసేది. వీళ్ళు సున్నా చేయడం వల్లే మనకు ఉన్న కాస్త గామా డాష్ జెడ్ కాస్త 0 అయిపోయింది. అంటే గామా డాష్ జెడ్ కి వీళ్ళు ఈక్వల్ గా అవ్వడం వల్ల, గామా డబ్ల్యూహెచ్ అనే వాళ్ళు ఈక్వల్ గా అవ్వడం వల్ల మన ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయిపోయింది. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ కి రీజన్ ఎవరు? గామా డబ్ల్యూహెచ్. గామా డబ్ల్యూహెచ్ అంటే ఎవరు? సీపేజ్ ప్రెషర్. రైట్. యా, ఐ విల్ రైట్ హియర్. జస్ట్ రీజన్ ఏంటి? అప్వర్డ్ సీపేజ్. దీన్ని మనం హైడ్రాలిక్ కండిషన్ కూడా అందాం. రైట్. ఓకే, కాజింగ్ ఎవరు చేస్తున్నారు? ఇది గామా డబ్ల్యూహెచ్, నథింగ్ బట్ యువర్ సీపేజ్ ప్రెషర్. రైట్, సీపేజ్ ప్రెషర్. నెక్స్ట్ రెసిస్టింగ్. దీన్ని రెసిస్ట్ చేయడానికి ఎవరు ట్రై చేస్తున్నారు అంటే, మీరు ఫార్ములా కనుక చూస్తే సిగ్మా డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా డాష్ జెడ్ మైనస్ గామా డబ్ల్యూహెచ్. రైట్ నో, రెసిస్టింగ్, వీళ్ళు రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్ నో, ఎస్. సో గామా డాష్ జెడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ submerged weight pressure. ఓకే, ఎస్. సో దీనికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుందామండి. వాట్ ఈస్ మీన్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టింగ్ బై కాజింగ్. అంటే మన స్ట్రెంగ్త్, రెసిస్టింగ్ స్ట్రెంగ్త్ బై ఎక్స్టర్నల్ లోడింగ్, నథింగ్ బట్ యువర్ కాజింగ్. సో రెసిస్టింగ్ ఇస్ నథింగ్ బట్ మెటీరియల్ స్ట్రెంగ్త్. మన మెటీరియల్ ఉండే స్ట్రెంగ్త్ ఏంటి? ఎఫెక్టివ్ గామా డాష్ ఆఫ్ జెడ్. కాజింగ్ ఎవరు? కాజింగ్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ డిస్టర్బింగ్. Right. So if you take the factor of safety, what is the resisting here? Gamma dash of z. Yes. What is causing here? Gamma wh. So this is a factor of safety for your boiling condition. లేదు, ఇంకొక ఫార్ములా కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ బాయిలింగ్ కండిషన్ ఈస్ గామా టోటల్ స్ట్రెస్. గామా చూడండి డైరెక్ట్ గా, total stress by pore water pressure. This is called effective approach. దీన్ని మనం ఏమంటాము? ఎఫెక్టివ్ అప్రోచ్ అంటాం. అంటే ఇది ఎఫెక్టివ్ స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చింది. దీన్ని మనం ఏమంటాము అంటే టోటల్ అప్రోచ్, అంటే టోటల్ స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. రైట్. సో మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, లైక్ reason, causing, resisting and factor of safeties. So these are very important. Now see this. Statement number 1. Quicksand is not a type of sand. Yes, it is special type of sand కాదండి, ఇది కరెక్టే స్టేట్మెంట్. బట్ ఇట్ ఈస్ ఎ కండిషన్ అరైజింగ్ ఇన్ ఏ శాండ్ మాస్. శాండ్ మాస్ లో వచ్చే ఒక కండిషన్ మనం ఏమంటామంటే క్విక్ శాండ్ అంటాము. రైట్.
Statement number 1, correct. Statement number 2, when the upward seepage pressure becomes equal to the pressure due to submerged weight of soil, the effective stress becomes a 0, right. ఇది కూడా కరెక్టే, రైట్. సో గామా డాష్ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఈ రెండు ఈక్వల్ అయితే సిగ్మా డాష్ అనేది 0 అవుతుంది. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ statement number, sorry, question number 2. Consider the following statement. The possibility of quicksand condition occurring is more on the downstream of a weir on permeable foundation. Second statement, seepage lines are directed towards the downstream of such a weir, right. మీరు ఒక డ్యామ్ ఫౌండేషన్ తీసుకోండి. డ్యామ్ ఫౌండేషన్ తీసుకున్నప్పుడు జనరల్గా ఇది గ్రావిటీ వల్ల ఫ్లో అవుతుంది. రిమెంబర్, గ్రావిటీ కండిషన్ నే మనం సీపేజ్ అంటాము. సాయిల్లో మనకు గ్రావిటీ వల్ల వాటర్ వెళ్తాయి. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓపెన్ ఛానల్ ఫ్లో టైప్, రైట్. సో ఇక్కడ నుంచి వాటర్ అనేవి త్రూ ఫౌండేషన్ ఇలా లీక్ అవుతూ ఉంటాయి. త్రూ ఫౌండేషన్ ఇలా లీక్ అవుతూ ఉంటాయి. ఎస్, ఈ కేసులో అప్వర్డ్ కేసులో చూడండి, అప్స్ట్రీమ్ కేస్ అండ్ డౌన్ స్ట్రీమ్ కేస్. అప్స్ట్రీమ్ కేసులో చూడండి, వాటర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో దిస్ ఇస్ డౌన్వర్డ్ సీపేజ్. నెక్స్ట్ కమ్ టు ద డౌన్ స్ట్రీమ్. ఈ డౌన్ స్ట్రీమ్ లో వాటర్ అనేది ఏ డైరెక్షన్ లో వస్తుంది? అప్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది. సో దిస్ వి కాల్ అప్వర్డ్ సీపేజ్. Upward seepage. We don't have any problem with the downward seepage because sigma dash is equal to gamma dash of z plus gamma wh, right. But if you observe the upward seepage, just now we recalled our knowledge, gamma dash of z minus of gamma wh అంటే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ప్రాక్టికల్ గా మనకు అప్వర్డ్ సీపేజ్ అనేది ఎక్కడ వస్తుందట? వేర్ ఆర్ డ్యామ్ ఫౌండేషన్ లో డౌన్ స్ట్రీమ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. అప్వర్డ్ సీపేజ్ అనేది డౌన్ స్ట్రీమ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. సో క్విక్ శాండ్ కండిషన్ కూడా అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంటే ఇక్కడ మెటీరియల్ కనుక మీకు ఆ క్విక్ శాండ్ ని ఎంకరేజ్ చేసేలాగా ఉంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ క్విక్ శాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో స్టేట్మెంట్ నంబర్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ నంబర్ 2. Seepage lines are directed upwards at the downstream of such a weir, right. కరెక్టే కదండి. డౌన్ స్ట్రీమ్ లో ఉండే వాటర్ కింద ఉండే ఫౌండేషన్ లో సీపేజ్ లైన్స్ అనేవి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. చూపించాను అప్వర్డ్ డైరెక్షన్. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ నంబర్ 3. Consider the following statements. Quicksand is a special variety of sand. Statement number 1. Quicksand is not a variety of sand. It's a condition of sand. A type of condition? Upward seepage condition. Right now? Upward seepage condition లో వచ్చే టైప్ ఆఫ్ కండిషన్ ని మనం ఏమంటాము అంటే, ఆ కండిషన్ వల్ల వచ్చే సిచ్యువేషన్ ఏమంటామంటే క్విక్ శాండ్ అంటాం, రైట్. రిమెంబర్, క్విక్ శాండ్ is not a special type of sand, okay. But quick clay ఉంది కదా, క్విక్ క్లే ఈజ్ స్పెషల్ టైప్. క్విక్ క్లే అంటే ఏంటంటే సెన్సిటివిటీ హైగా ఉండేదాన్ని మనము క్విక్ క్లే అంటాం, ఓకే. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. This is IAS question. Next, second statement. Quicksand is not a material but a hydraulic condition. Statement 2 is correct. 3. In nature, quicksand condition is observed usually in coarse silt or fine sand. Coarse silt and fine sand. Yes, this statement is correct. Wait for this statement. ఈ స్టేట్మెంట్ ఎందుకు కరెక్టో నేను చెప్తాను,
ఒక 2-3 క్వశ్చన్స్ తర్వాత నేను న్యూమరికల్స్ తీసుకొని చెప్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం చేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే స్టేట్మెంట్ 2 and 3 బోత్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ విల్ బి బి, రైట్. ఇది ఓన్లీ ఎందులో వస్తుంది? కోర్సు సిల్ట్ లో వస్తుంది అండ్ ఫైన్ శాండ్ లో వస్తుంది. మిగతా మీడియం శాండ్, కోర్సు శాండ్, గ్రావెల్, క్లేలో రాదు, గుర్తుపెట్టుకో. ఓకే, ఎస్. నెక్స్ట్, దిస్ ఇస్ ఏడబ్ల్యూ క్వశ్చన్. క్విక్ శాండ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ శాండ్. తప్పు. చూసారా, ఇంతకుముందు ఈఎస్సి క్వశ్చన్ లోంచి కాపీ చేశాడు. క్విక్ శాండ్ ఈజ్ ఏ స్పెషల్ వెరైటీ ఆఫ్ శాండ్. దీన్ని ఇక్కడ వేరేలాగా ఇస్తున్నాడు అంతే. నెక్స్ట్, బి, ఫ్లో కండిషన్ అక్కర్ ఇన్ కోహెజన్ లెస్ సాయిల్స్. కోహెజన్ లెస్ సాయిల్స్, కోహెజన్ లెస్ సాయిల్స్ అంటే ఎవరు? గ్రావెల్ కానీ, శాండ్ కానీ, సిల్ట్ కానీ, కోహెజన్ లెస్ సాయిల్. నెక్స్ట్, ఫ్లో కండిషన్ అక్కరింగ్ ఇన్ కోజివ్ సాయిల్. కోజివ్ సాయిల్ అంటే ఎవరు? క్లే. సో మనం ఏం నేర్చుకున్నాం ఇంతకుముందు క్వశ్చన్ నుంచి? కోర్స్ సిల్ట్ ఆర్ ఫైన్ శాండ్, కోర్స్ సిల్ట్ ఆర్ ఫైన్ శాండ్. సో ఇవన్నీ కూడా ఏ క్యారెక్టరైజేషన్ లో ఉన్నాయి? కోజివ్, నాన్ కోజివ్ సాయిల్స్ లో ఉన్నాయి, ఆర్ కోహెజన్ లెస్ లో ఉన్నాయి. సో ఆప్షన్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్, హైడ్రాలిక్ హెడ్. హైడ్రాలిక్ హెడ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద సాయిల్ ఇన్క్లూడ్స్. హైడ్రాలిక్ హెడ్ అనేది సాయిల్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని. సాయిల్ అనే కాదండి, హైడ్రాలిక్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హెడ్, రైట్. సాయిల్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పి బై గామా ప్లస్ జెడ్. పి బై గామా అంటే ఏంటి? ప్రెషర్ హెడ్. జెడ్ అంటే ఏంటి? డేటమ్ హెడ్, రైట్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏమంటాము? పీజోమెట్రిక్ హెడ్ అంటాం, రైట్. నో, పీజోమెట్రిక్ హెడ్, రైట్. సో ఆప్షన్స్ చూడండి. డేటమ్ హెడ్ అలోన్ తప్పు, ప్రెషర్ హెడ్ అలోన్ తప్పు, ప్రిజోమెట్రిక్ హెడ్ ప్రాబబ్లీ కరెక్ట్. బోత్ బి అండ్ సి అంటే ప్రెషర్ హెడ్ ప్లస్ మళ్ళీ పీజోమెట్రిక్ హెడ్. పీజోమెట్రిక్ హెడ్ ప్లస్ ప్రెషర్ హెడ్ అంటే ఏమవుతుంది? 2 times ఆఫ్ ప్రెషర్ హెడ్ ప్లస్ 1 time ఆఫ్ డేటమ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రాలిక్ హెడ్ అంటున్నాడు. తప్పు కదా. హైడ్రాలిక్ హెడ్ అంటే ఏంటి? ప్రెషర్ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్. అంటే ఓన్లీ పీజోమెట్రిక్ హెడ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ విల్ బి సి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. If the specific gravity and voids in a soil sample are G and E respectively, the hydraulic gradient I is. Okay, hydraulic gradient I is. This is very very important. మీకు ఈజీగా స్కోర్ తీసుకొచ్చే చాప్టర్ ఈ ఫార్ములా అండ్ రెస్పెక్టివ్ ఫిక్స్ అండ్ కండిషన్ నుంచి మీకు ఫార్ములా క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, గామా డాష్ ఆఫ్ జెడ్ బై గామా WH. Gamma dash of Z by gamma WH. So what is Z? Soil thickness. Soil thickness or seepage length. అంతేనా? సీపేజ్ లెంత్, ఎంత వాటర్ ఎంత ట్రావెల్ చేస్తుంది అని చెప్పేది జెడ్. హెచ్ అంటే ఏంటి? హెడ్ లాస్. హెడ్ లాస్ బిట్వీన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. నథింగ్ బట్ the head which is causing flow. What is the difference between the upstream and downstream called as head loss. Okay, ఈ హెడ్ లాస్ ఉండడం వల్లే ఫ్లో పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫ్లో పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు, రైట్. యా. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు గామా డాష్ బై గామా W హోల్ బై H by Z. H by Z, right. So gamma dash by gamma W. What is meant by gamma dash? Submerged weight. From our weight volume relationships we know that gamma dash is equal to gamma sat minus gamma W. ఈ gamma sat minus gamma W చేస్తే మనకు ఒక ఫార్ములా వచ్చింది which is nothing but gamma W into G minus 1 by 1 plus E. G minus 1 by 1 plus E, right. So next కావాలంటే చెక్ చేసుకోండి. దిస్ ఇస్ గామా W G plus E by 1 plus E and this is gamma W by gamma W this. సో ఇది ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ వస్తుంది, రైట్. సో gamma dash is equal to gamma W into G minus 1 by 1 plus E.
kada. So next, factor of safety is equal to gamma w g minus 1 by 1 plus e whole by gamma w by h by z. So gamma w ki gamma w out andi. So this is g minus 1 by 1 plus e by h by z, which is nothing but your I value, hydraulic gradient. Remember hydraulic gradient, last class, hydraulic gradient, right? So this is I, g minus 1 by 1 plus c whole by I. ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్లే కదా మనకు ఫ్లో అనేది పాసిబుల్ అవుతుంది, ఫ్లో అనేది కాజ్ అవుతుంది. సో if you see this entire term called as ICR by I. So factor of safety is equal to I critical, ICR అంటే ఏంటి, critical hydraulic gradient by I. What is mean by I is nothing but causing, existing, actual, అంటే అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ అండ్ హైడ్రాలిక్ కండిషన్ ప్రకారం వచ్చింది, రైట్? అంటే ఆ పర్టికులర్ సాయిల్ యొక్క బాయిలింగ్ కండిషన్ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది అంటే ఐ క్రిటికల్ పైన డిపెండ్ అవుతుంది. పర్ సపోజ్ మీ ఎగ్జిస్టింగ్ ఐ వాల్యూ అంటే ప్రస్తుతం ఉన్న ఐ వాల్యూ, ఆ సాయిల్ లో ఉన్న ఐ వాల్యూ మీ ఐ క్రిటికల్ ని దాటింది అనుకోండి, టూ కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ టూ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ క్రిటికల్ బై ఐ. ఇఫ్ దిస్ ఐ ఈస్ మోర్ దాన్ ఐ క్రిటికల్, then factor of safety is less than 1, right? Next, if I value less than your I critical, this is more than 1, right? So ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం ఏంటి, factor of safety is equal to resisting by causing. అంటే మన బాయిలింగ్ కండిషన్ కానీ క్విక్ సాండ్ కండిషన్ కానీ రెసిస్ట్ చేసేది ఎవరు, ఐ క్రిటికల్, రైట్? సో అదే విధంగా ఎవరు దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారు, దాన్ని తీసుకొస్తున్నారు అంటే ఐ, రైట్? సో యువర్ రెసిస్టింగ్ షుడ్ బి మోర్. సో ఫైనలీ we can say that for safety ICR should be greater than I. What is mean by ICR? Resisting gradient, nothing but your critical gradient. ఆ క్రిటికల్ గ్రేడియంట్ కనుక మీ ఎగ్జిస్టింగ్ వాల్యూ దాటింది అంటే ఆటోమేటిక్గా అందులో క్విక్ సాండ్ కండిషన్ వస్తుంది. ఓకే, సో ఆ రెసిస్టింగ్ వాల్యూ కన్నా, ఆ క్రిటికల్ వాల్యూ కన్నా మీ ఐ వాల్యూ ఎప్పుడైనా తక్కువగా ఉండేలా మెయింటైన్ చేయండి. అప్పుడు మీ సాయిల్ ఫౌండేషన్ అనేది, ఆ డ్యామ్ ఫౌండేషన్ అనేది సేఫ్ గా ఉంటుంది, రైట్? సో నౌ సీ దిస్ specific gravity given and void ratio given, right? What is a critical hydraulic gradient antunnadu, okay na? What is a critical hydraulic gradient antunnadu, right? So manaku telusu ICR is equal to gamma dash by gamma w, nothing but g minus 1 by 1 plus e, so option will be A. దీన్ని పోరోసిటీలో ఎక్స్ప్రెస్ చేశారు అనుకోండి, ఫార్ములా ఇలా ఉంటుంది, g minus 1 into 1 minus n, okay? So this is a porosity expression and this is a void ratio expression, right? I hope you know g value is nothing but specific gravity of solids, and E is the void ratio అని మీకు తెలుసు అనుకుంటున్నాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7. క్రిటికల్ ఎగ్జిట్ గ్రేడియంట్ ఆఫ్ సీపేజ్ వాటర్ ఇన్ సాయిల్. క్రిటికల్ ఎగ్జిట్ గ్రేడియంట్ ICR అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అడుగుతున్నాడు. g minus 1 by 1 plus e, right? So ICR is equal to g minus 1 by 1 plus e. So this is proportional to g value and inversely proportional to void ratio. Directly proportional to void ratio, wrong. Inversely proportional to specific gravity, wrong. Directly proportional to specific gravity, correct. None of the above, wrong. So option will be C. Okay. Yeah, this is 96th question. Next, question number 8.
A coarse grained soil has a void ratio of 0.75 and specific gravity of 2.75. The critical gradient at which quicksand occurs. క్విక్సాండ్ ని ఇనిషియేట్ చేయాలి అంటే ఎంత క్రిటికల్ గ్రేడియంట్ ఉండాలి అంటే మీ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంతకు మించి ఉండాలి అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు ఫార్ములా ICR is equal to G minus 1 by 1 plus E. What is G value? Specific gravity of solids 2.75 minus 1 by 1 plus E, 1 plus 0.7. So 1.75 by 1.75, which is equal to 1. Which is equal to 1, right? So ICR is equal to 1. ఎంత ఉండాలి? క్రిటికల్ ఎగ్జిట్ గ్రేడియంట్ 1 ఉండాలి. ఓకే, మీ ఎగ్జిట్ గ్రేడియంట్ కనుక 1 ఉందనుకోండి ఆటోమేటిక్గా క్విక్సాండ్ కండిషన్ వస్తుంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 9. The hydraulic head that would produce quicksand condition in sand stratum of thickness 1.5 meter, specific gravity 2.67 and void ratio is 0.67. Okay, yes. So హైడ్రాలిక్ హెడ్ అంటున్నాడు, రైట్? మనకు తెలుసండి ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇజ్ ఈక్వల్ టు I critical by I. What is mean by I critical? G minus 1 by 1 plus E whole by what is I? H by Z. H by Z. వాడు అడుగుతుంది ఏంటి, హైడ్రాలిక్ హెడ్ ఎంత హైడ్రాలిక్ హెడ్ ఉంటే అంటే హెచ్ అడుగుతున్నాడు. ఎంత హెడ్ లాస్ ఉంటే జనరల్గా మనకు ఈ క్విక్సాండ్ కండిషన్ అనేది ఎరేజ్ అవుతుంది అని, రైట్? సో టు ఎరేజ్ క్విక్సాండ్ కండిషన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ is 1 or less than 1. Let us take it as a 1. సో G minus 1, G వాల్యూ ఇచ్చాడు 2.67 minus 1 by 1 plus E, void ratio ఎంత ఇచ్చాడండి? 0.67 ఇచ్చాడు. అండ్ రిమెంబర్, ఖచ్చితంగా వాడు దీన్ని ఒక్కటి చేయడానికి ట్రై చేస్తాడు. మన దగ్గర క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి ఒక్కటి చేయడానికి ట్రై చేస్తాడు. చేయని పక్షంలో మీరు క్యాలిక్యులేషన్స్ ఈజీగానే చేయొచ్చు, ఎందుకంటే చాలా చిన్న వాల్యూస్. వాడు ఈ పవర్లు లాగ్లు చేయమనట్లేదు కదా. సో నెక్స్ట్ హెచ్ బై జెడ్. హెచ్ అంటే ఏంటి? హైడ్రాలిక్ హెడ్, మనకు అడిగింది అది హెచ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ జెడ్, సాయిల్ స్ట్రాటమ్ థిక్నెస్ 1.5. So which is H is equal to 2.67 minus 1 by 1.67 into 1.5. So this cancels. Okay, and H value is 1.5 meter. 1.5 meter. So option will be C. Right? Next. Question number 10. Okay, question number 10. Just wait. A sand sample has a bulk density. Bulk ఇచ్చాడు. బల్క్ ఫార్ములా ఏంటి? గామా W into G plus SC by 1 plus E. Yes. And a degree of saturation అంటే S ఇచ్చాడు 70%, nothing but 0.7. If the specific gravity of soil grains, G value ఇచ్చాడు 2.65. The value of critical hydraulic gradient for soil is, మనకు క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ కావాలి. G minus 1 by 1 plus E. మనకు G ఉందండి, E కావాలి. ఫర్ దట్ యూ షుడ్ యూజ్ దిస్ రిలేషన్. బల్క్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి మనము ఈ వాల్యూ తీసుకొచ్చుకున్నాం. ఓకే, సో 20 ఈజ్ ఈక్వల్ టు, ఇది రాస్తున్నాను ఇక్కడ డైరెక్ట్గా, 20 is equal to gamma W 10 kilonewton per meter cube into G value 2.65 plus degree of saturation 0.7 into unknown E by 1 plus E. దీని పర్టికులర్ డైరెక్ట్ గా 20 plus 20E is equal to 10 into అంటే 26.5 plus 7E. రైట్ నో, ఇక్కడ అది 13E అవుతుంది, ఇది పంపించేస్తే ఇది అటు వెళ్తే 6.5 అయింది. సో దిస్ విల్ బికమ్, ఈ వాల్యూ విల్ బికమ్ హౌ మచ్? 6.5 by 13 అంటే 65 by 130. 65 by
130 అంటే 65 రెంట్ల అంటే 0.5 1/2 అవుతుంది. ఈ వాల్యూ 1/2 is nothing but 0.5. సో ICR is equal to G minus 1. G ఎంత 2.65 minus 1/1 plus 0.5 ఏమవుతుందండి? ICR is equal to 1.65 by 1.50 165/150 15 10s are 1511 and this is 1.1. So option will be B, right? A critical gradient may occur. Critical hydraulic gradient ఎప్పుడు వస్తుంది జనరల్ గా? ఫ్లో అప్వర్డ్ డైరెక్షన్. ఎస్, కరెక్ట్. సీపేజ్ ప్రెషర్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఇది కూడా కరెక్టే. ఎఫెక్టివ్ ప్రెషర్ ఈజ్ 0. ఇది కూడా కరెక్టే. సో ఆల్ ద ఎబో ఈజ్ కరెక్ట్. మనం ఆల్రెడీ సెటప్ చూసాం కదా. ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో ఉంది, రైట్. అదే విధంగా సీపేజ్ ప్రెషర్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. ఈ కేసులో మనకు జనరల్ గా ఏమవుతుంది? ఎఫెక్టివ్ స్ట్రెస్ సబ్మర్జ్డ్ వెయిట్ ప్రెషర్ మైనస్ సీపేజ్ ప్రెషర్, రైట్. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అవుతుంది. ఇలాంటి కండిషన్ లో మనకు ఐసిఆర్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్. సో ఐసిఆర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆప్షన్ విల్ బి డి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మీరు అన్ని ఆప్షన్స్ చదవాలి, ఏ కరెక్ట్ అనిపించగానే ఏ టిక్ కొట్టేయకూడదు. సో అప్పుడు మీకు తెలిసిన కాన్సెప్ట్ నుంచి కూడా మీరు క్వశ్చన్ మార్క్స్ పోగొట్టుకుంటారు, రైట్. నో. సో నెక్స్ట్ నేను చెప్పాను ఏంటండి? గ్రావెల్, కోర్స్, మీడియం, ఫైన్. దీస్ ఆర్ శాండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ సిల్ట్ ఫాలోడ్ బై క్లే. ఈ 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ లో ఎందులో పిక్ శాండ్ కండిషన్ వస్తుంది, ఎందులో రాదు అంటే ఎక్స్క్లూజివ్లీ యూ విల్ ఫైండ్ ఇన్ ఫైన్ శాండ్ అండ్ సిల్ట్ ఓన్లీ. ఎందుకు అంటే మనకు తెలుసు ఐసిఆర్ ఇస్ ఈక్వల్ టు G minus 1/1 plus E. G minus 1/1 plus E. So if ICR is equal to 1, factor of safety definitely less than 1 ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ICR/I కదా. సో ఇది 1 ఉంది అనుకోండి, ఈ వాల్యూ ఖచ్చితంగా మోర్ దెన్ 1 ఉంటుంది. ఎందుకంటే హైడ్రాలిక్ హెడ్ కాజింగ్ ద ఫ్లో ఈజ్ మోర్ దెన్ జెడ్. అప్పుడే అది మనకు పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 1/more than 1 less than 1 అవుతుంది. అప్పుడు ఫిక్స్ అండ్ కండిషన్ వస్తుంది. ఏ సిచ్యువేషన్ లో అయితే G minus 1/1 plus E అనే ఫ్రాక్షన్ 1 కి ఈక్వల్ గా ఉంటుందో ఆర్ లెస్ దెన్ 1 ఉంటుందో, 1 కి ఈక్వల్ గా ఉంటుందో ఆర్ లెస్ దెన్ 1 ఉంటుందో, అలాంటి సిచ్యువేషన్ లో ఐసిఆర్ వస్తుంది. ఐసిఆర్ లెస్ దెన్ 1 ఉంటే ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే క్విక్ శాండ్ కండిషన్ అనేది ఎరేజ్ అవుతుంది. మరి ఇది ఎందులో వస్తుంది అంటే కోర్సు శాండ్ అండ్ సిల్డ్. కోర్సు శాండ్ కాదు, ఫైన్ శాండ్ అండ్ కోర్సు సిల్డ్. ఈ రెండు కేసెస్ లో ఈ వాల్యూ అనేది 0.60 to 0.70 మధ్యలో ఉంటుంది. అండ్ ఈ వాల్యూ వచ్చేసి 0.60 to 0.70, స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2.60 to 0.70 ఉంటుంది. మరి కోర్సు శాండ్, గ్రావెల్, మీడియం వీళ్ళలో ఎంత ఉంటుంది అంటే G value is more than 2.70 to 2.85 and E value less than 0.60. ఈ వాల్యూ తగ్గిపోతుంది. సో ఈ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఈ ఫ్రాక్షన్ తగ్గిపోతుంది, ఓవరాల్ గా ఐసిఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే కోర్స్ అండ్ మీడియం లో రావు, క్విక్ శాండ్ కండిషన్ అనేది రాదు. ఓకే, మరి క్లేలో ఎందుకు రాదు? రైట్, క్లే ఈజ్ నాట్ దట్ గుడ్. క్లే ఈజ్ ఇంపర్మియబుల్ సింప్లీ. అవునా? If it is impermeable, how can it initiate the upward seepage? కదా, వీళ్ళు పర్ఫెక్ట్ పర్మియబులే. కోర్స్, మీడియం, గ్రావెల్ అనే వాళ్ళు మంచిగా పర్మియబుల్ కేసులో ఉన్నారు. కానీ వాళ్ళ సాయిల్ ప్రాపర్టీస్ అనేవి ఇనిషియేషన్ చేసే స్టేజ్లో లేవు. ఎలాంటి ఫిక్స్ అండ్ ఇనిషియేట్ చేసే స్టేజ్లో లేవు. పర్మియబుల్ ఉన్నప్పటికీ వాటి G అండ్ E వాల్యూస్ అనేవి మనకు ఫేవర్గా ఉండడం వల్ల ఫిక్స్ అండ్ కండిషన్ రావట్లేదు.
అదే ఫైన్ శాండ్ అండ్ కోర్సు సిల్ట్ లో ఏమవుతుంది, ఈ అండ్ జీ ఆర్ ఫేవర్ టువర్డ్స్ ద క్విక్ శాండ్. మనం క్విక్ శాండ్ రావద్దు అనుకుంటున్నాం, కానీ వాళ్ళ ప్రాపర్టీస్ అనేవి క్విక్ శాండ్ ఇనిషియేట్ చేసేలాగా ఉన్నాయి. అందుకే మనకి ఎందులో వస్తాయి, ఫైన్ శాండ్ అండ్ కోర్ సిల్ట్ లో మాత్రమే ఈ క్విక్ శాండ్ అనేది ఎరేజ్ అవుతుంది. సో క్లే ఇంపర్మియబుల్ ఉంది కాబట్టి క్లేలో కూడా రాదు. సో ఫైనల్ గా ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ రాదు చూడండి. గ్రావెల్లో రాదు, కోర్ శాండ్ లో రాదు, మీడియం శాండ్ లో రాదు, ఫైన్ శాండ్ లో వస్తుంది, సిల్ట్ లో వస్తుంది, కోర్సు సిల్ట్ లో వస్తుంది, ఫైన్ సిల్ట్స్ లో కూడా రాదు, ఎందుకంటే అది కొంచెం క్లే మిక్చర్ అయి ఉంటుంది కాబట్టి. ఫాలోడ్ బై క్లే లో కూడా రాదు. ఓకే, సో దట్స్ వై ఐ గేవ్ దట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ ఆప్షన్ గా కోర్సు సిల్ట్ అండ్ ఫైన్ శాండ్ అని, రైట్. సో ఆ కేసులో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ this. Which one of the following equations correctly gives the relationship between the specific gravity, hydraulic gradient to initiate quicksand condition having wide ratio 0.8, right? Quicksand condition లో factor of safety ఎంత ఉంటుందండి, factor of safety less than 1 or equal to 1, right? So ICR by I, this is the formula. So is equal to 1 తీసుకుందాం, better. is equal to 1 తీసుకుందాం. ICR అంటే G minus 1 by 1 plus E whole by I వాల్యూ ఏమవుతుంది, H by Z, right? So H by Z is nothing but I is equal to G minus 1 by 1 plus E. G వాల్యూ వచ్చేసి తెలీదు, సో మేక్ ఇట్ as 0, సారీ G వాల్యూ as G. నెక్స్ట్ E వాల్యూ 0.8, సో I is equal to G minus 1 by 1 plus 0.8. సో ఇదేమవుతుంది, I plus I into 1.8 అవుతుంది, is equal to G minus 1. So G is equal to 1 plus 1.8, right? So your option will be B. This is AW 2009 question, no? And this is 96 ESE question 2. అంటే మీకు ఈఎస్ఈ క్వశ్చన్స్ కొన్ని మన ఏడబ్ల్యూ రేంజ్ అనిపిస్తే వాడు అక్కడి నుంచి కాన్సెప్ట్ తీసుకోవడానికి ఆలోచించండి. ఓకే, సో మీరు ఏడబ్ల్యూ ప్రీవియస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్లో మన రేంజ్లో ఉండే ప్రాబ్లం చేయాలి, అంతేగాని కొత్త క్వశ్చన్లు వేసుకొని భయపడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. A vertically upward seepage flow is taking place under a head of 3 meter. హెడ్ ఇచ్చాడు, హెడ్ అంటే హెచ్ ఇచ్చాడు. ఇన్ ఏ కోహెజన్ లెస్ సాయిల్, చూడండి ఎంత 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 ఇన్ఫర్మేషన్ ఉందో. వర్టికల్ అప్వర్డ్ సీపేజ్ అంటే క్విక్ శాండ్ వస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అండర్ ఏ హెడ్ ఆఫ్ ఇన్ ఏ కోహెజన్ లెస్, అవును క్విక్ శాండ్ కండిషన్ ఎందులో వస్తుంది, కోహెజన్ లెస్ లోనే వస్తుంది. నేను చెప్పాను మీకు చదివేప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ప్రాక్టీస్ చేసే టైంలో మీరు క్వశ్చన్ ప్రాపర్గా చదివితే ఆన్ ది స్పాట్ రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ 2 meter, థిక్ హ్యావింగ్ G 2.65, E 0.65. Determine the factor of safety against quicksand, right? So మనకు తెలుసు factor of safety is equal to ICR by I, ఇదే కదా. ICR అంటే ఏంటి, G minus 1 by 1 plus E by H by Z, right? G 2.65 minus 1 by this one 1 plus E, 1 plus E ఉందనుకోండి, 1 plus 0.65 whole by H, హెడ్ ఎంత 3 meter. Z వాల్యూ, సాయిల్ థిక్నెస్ ఎంత ఉందండి, కోహెజన్లెస్ మీడియం ఆఫ్ థిక్ హౌ మచ్ 2 meter, right now? Yes. So factor of safety 1 by ఇదంతా ఈ ప్రోడక్ట్ అంతా 1 అవుతుంది చెప్పాను కదా. ఈజ్ ఈక్వల్ టు 1 చేయడానికి తను ఎప్పుడు కోషిష్ చేస్తాడు. 3/2, nothing but 2/3. Factor of safety is equal to 0.67. So option will be B. నేనేం చెప్పానండి, ఫస్ట్ టాప్ వన్ ఎప్పుడు 1 గా ఉండడానికి ట్రై చేస్తుంది క్విక్ శాండ్ కండిషన్ లో, ఆ తర్వాత బాటమ్ ఎప్పుడు మోర్ దాన్ 1 ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని లెస్ దాన్ 1 గా ఉంచే కేసు ఉంటుంది. ఎందులో, ఎగ్జాక్ట్లీ క్విక్ శాండ్ కండిషన్ లో ఇలానే ఉంటాయి. ఓకే, న్యూమరికల్స్ అన్ని మనకి ఇదే బేస్ లో ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్, సో వి కంప్లీటెడ్ క్వశ్చన్స్. లాస్ట్ ఒక్క కాన్సెప్ట్ చెప్తా అండి, రెమెడీస్. మరి క్విక్ శాండ్ని ఎలా
చేయాలి. మనకు తెలుసు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి రెండు ఫార్ములాలు తెలుసు, గామా డాష్ జెడ్ బై గామా డబ్ల్యూహెచ్ అండ్ ICR by I, which is nothing but G minus 1 by 1 plus E whole by 1 plus E whole by G minus 1 by 1 plus E whole by H by Z. So factor of safety proportional to దేని proportional గా ఉందో చూడండి, Z proportional to G. నెక్స్ట్ దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ ఉన్నాయి చూడండి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు H కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు H. అదేవిధంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు E, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు E, రైట్. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ Z అండ్ దిస్ వన్. ఇంకొకటి అండి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్రపోర్షనల్ టు ఎఫెక్టివ్ స్ట్రెస్. గామా డాష్ జెడ్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ స్ట్రెస్, రైట్, ఎఫెక్టివ్ స్ట్రెస్. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఆర్ సబ్మర్జ్డ్ వెయిట్ అనుకుందాం, సబ్మర్జ్డ్ వెయిట్. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సీపేజ్ ప్రెషర్, సీపేజ్ ప్రెషర్. సో మీరు రెమెడీస్ ఏం చేస్తారు, ఫిక్స్ అండ్ కండిషన్ వచ్చింది మీకు, మీరు ఫర్ సపోజ్ ఏడబ్ల్యూ అయ్యారు ఐరన్ గ్యాట్లో, డౌన్ స్ట్రీమ్ లో మీకు ఫిక్స్ అండ్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో రెమెడీస్ ఎలాంటివి తీసుకుంటారు అంటే, సిరీస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్రపోర్షనల్ టు జెడ్ అంటే సాయిల్ థిక్నెస్ పెంచండి, డౌన్ స్ట్రీమ్ లో ఉంటే సాయిల్ థిక్నెస్ పెంచండి. సాయిల్ థిక్నెస్ ఎలా పెంచుతారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాయిల్ అనేది సిల్ట్ ఉందనుకోండి, పైన ఏం చేస్తారంటే గ్రావెల్ యాడ్ చేయండి. సో గ్రావెల్ ఈజ్ ద నాట్ దట్ గుడ్ ఫర్ ద క్విక్ శాండ్ కండిషన్, క్విక్ శాండ్ అలౌ చేయదు కాబట్టి గ్రావెల్కి పెట్టేసేయండి, ఆర్ కోర్ శాండ్ పెట్టండి. ఓకే, ఆర్ ఇంక్రీజ్ ద జీ, మీరు ఇది చేయలేరు, ఉన్న ఎగ్జిస్టింగ్ సాయిల్ కి జీ వాల్యూ పెంచలేరు కదా, సో మీరు ఇది చేయలేరు. నెక్స్ట్ సబ్మర్జ్డ్ వెయిట్, ఇది పెంచవచ్చు, నేను చెప్తాను ఎలా. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హెచ్ అంటే అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి ఉన్న డిఫరెన్స్ తగ్గించడానికి ట్రై చేయండి. ఇలా ఫర్ సపోజ్ అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి ఎక్కువ తేడా ఉందనుకోండి, ఆటోమేటిక్గా హెచ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందనుకుంటాం అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 0. హెచ్ ఈజ్ ఈక్వల్ 0 అంటే అసలు ఫ్లో ఉంటుందా, ఉండదు. అప్వర్డ్ సీపేజ్ ఉంటుందా, ఉండదు. సో ట్రై టు కీప్ lesser difference between upstream and downstream. Obviously it's not possible in dam case, but it can possible in this case. This case మీరు ఒక ట్రెంచ్ తవ్వుతున్నారండి, ఈ ట్రెంచ్ పక్కనే ఒక బావి ఉంది, some well is existing. That well is having water level very near to the ground, ఇక్కడ వరకు ఉన్నాయి. మీరు ట్రెంచ్ తవ్వుతున్నారు ఫర్ సెప్టిక్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ పర్పస్. సో ఇది రైనీ సీజన్ అవడం వల్ల వాటర్ లెవెల్ ఇక్కడ ఉన్నాయి. మీరు ట్రెంచ్ తవ్వుతున్నప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దెర్ ఇస్ నో వాటర్ ఆర్ దెర్ ఇస్ నో సంథింగ్ లైక్ ఇక్కడ వాటర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రైట్. సో ఈ కేసులో ఏదో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఫిక్స్ అండ్ కండిషన్ ఇక్కడ ఎరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు కీప్ ద వాటర్ లెవెల్ ఇన్ దిస్. దీనివల్ల ఏమవుతుంది, ఇనిషియల్ కేసులో ఇనిషియల్ కేసులో హెచ్ విల్ బి మోర్, రైట్ నో, బట్ వెన్ యూ ఆర్ కీపింగ్ ద వాటర్ లెవెల్ ఇన్ యువర్ ట్రెంచ్, దిస్ హెచ్ విల్ బి లెస్. సో హెచ్ లెస్ గా ఉండడం వల్ల మనకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో ఈ కేసులో మీకు హెచ్ మెయింటైన్ అనేది పాసిబుల్ అవుతుంది, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అప్ డ్యామ్ లో పాసిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ ఈని చేంజ్ చేద్దామా, ఈని చేంజ్ చేయగలరా, ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్ యొక్క ఈ చేంజ్ చేయగలరు. ఎలా, యూ కెన్ కాంపాక్ట్ ఇట్ ఆర్ యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. మీకు వేరే చెప్తున్నాను కదా, సీపేజ్ ప్రెషర్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఫైనల్ గా మనం రెమెడీస్ తో 3 నేర్చుకున్నాం. ఏంటి, కీప్ ద గ్రావెల్ ఆర్ సిల్ట్ టు ఇంక్రీజ్ ద సీపేజ్ లెంత్, ఫాలోడ్ బై నెక్స్ట్ జీ వాల్యూ మీకు ఇంక్రీజ్ చేయలేరు, సబ్మర్జ్డ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హెచ్ వాల్యూ తగ్గించడానికి ట్రై చేయండి, ఈ వాల్యూ తగ్గించడానికి కాంపాక్ట్ చేయండి ఫౌండేషన్ యొక్క సాయిల్ ని, సీపేజ్ ప్రెషర్ ని తగ్గించండి, రైట్. నెక్స్ట్ అండి
For suppose for this setup, if you keep the surcharge q value, what is the effective stress there? Effective stress is equal to q plus gamma dash of z minus of gamma w h. So క్విక్ శాండ్ కండిషన్ లో మనకు క్విక్ శాండ్ కండిషన్ లో ఏమవుతుందండి, గామా డాష్ ఆఫ్ జెడ్ మైనస్ గామా డబ్ల్యూహెచ్ కదా జనరల్ గా. కానీ సర్చార్జ్ యాడ్ చేయడం వల్ల ఇందులోకి క్యూ అడిషనల్ గా వస్తుందా లేదా? సో దీనివల్ల సిగ్మా డాష్ ఆఫ్ దట్ పర్టికులర్ సాయిల్ విల్ నాట్ బికమ్ జీరో, అంటే సర్చార్జ్ కూడా పెంచవచ్చు. సో నథింగ్ బట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ సబ్మర్జ్డ్ వెయిట్, ఎఫెక్టివ్ స్ట్రెస్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రైట్. సో దట్స్ ఇట్ గైస్. సో రెమెడీస్ కూడా మనం నేర్చుకున్నాం. విత్ దిస్ వి కంప్లీటెడ్ ఆల్ క్వశ్చన్స్ రిలేటెడ్ క్విక్ శాండ్ కండిషన్ ఆఫ్ ఏడబ్ల్యూఏఈ లెవెల్. ఇంకొక క్వశ్చన్ ఉందండి, అది నెక్స్ట్ పార్ట్ 3లో చెప్తాను. బట్ ఈ లెవెల్ సరిపోద్ది ఏడబ్ల్యూ అండ్ ఏఈకి. మీకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కానీ ఇంకా ఎక్సెస్ అంటే మీకు ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎస్ఎస్సి జేఈ మెయిన్స్ అలాంటివి రాస్తారు నెక్స్ట్ పార్ట్ 3 కూడా చూడండి. దట్స్ నథింగ్ బట్ యువర్ ట్రెంచ్ ప్రాబ్లం. Yes, this one, trench problems. So those also given in GATE, IES mains and IES prelims also, and SSC JEE lo kuda వచ్చే chances ఉన్నాయి. Okay, right. Thank you for watching. Really, if you like the content, please give a like and share with our civil engineering community. Okay.